డీప్ ఫ్రీజర్స్ ఇప్పుడు తెలిసిన వాళ్ళైతే అటెండెన్స్ ఉండి బాడీ ఐడెంటిఫై అయితే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మాది అని చెప్తే 1 or 2 డేస్లో దానికి పోస్ట్ మార్టం చేసి ఇచ్చేస్తున్నారు. అన్ఐడెంటిఫైడ్ బాడీస్ అంటే ఎవరు కూడా క్లెయిమ్ చేయని బాడీస్ ఉంటే 15 రోజులు నెల రోజులు అక్కడ ఉంచడం వల్ల అక్కడి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ఈ సుబ్రహ్మణ్య నగర్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. దానికి ఒక ప్రాపర్ ఫెర్మెంటేషన్ అని ట్రీట్మెంట్ అన్నీ ఉంటాయి. అది ఇన్ని కాకుండా మోడర్న్ మార్చరీ బ్లాక్ కట్టుకొని డీప్ ఫ్రీజర్స్ పెట్టుకొని అంటే మోడర్న్ ఎక్విప్మెంట్ పెట్టుకోగలిగితే ఇంకా ఆ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం రాగలుగుతుంది. ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాం సుమారు 1.5 నుంచి 2 కోట్లు అవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను పర్సనల్గా దాన్ని పర్సూ చేసి ఆ 2 కోట్లు సిఎస్ఆర్ నిధుల నుంచి ఎక్కడో చోట తీసుకొచ్చి హెల్త్ మినిస్టర్ గారు క్రిటికల్ బ్లాక్ ఓపెన్ చేయడానికి వచ్చే సమయానికి నా వంతుగా ప్రయత్నం చేసి ఆ మార్చరీకి కూడా న్యూ బ్లాక్ కన్స్ట్రక్షన్కి భూమి పూజ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటూ ఏదేమైనా అన్ని విధాలుగా ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నాం. ప్రజలకి మంచి వైద్యం, మంచి విద్య, వైద్యపరంగా ఏం చేసామన్నది కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఆ రోజు చాలామంది అన్నారు ఏం వస్తారులే 1 నెల 2 నెల కొత్త పెళ్లి కొడుకులు కదా 3 నెలల్లో 4 నెలలు అన్నారు. 15 నెలలుగా ఇదే పనిగా పనిచేస్తామని వాళ్ళు ఎవరు కూడా ఆశించరా. వాళ్ళు అనగానే అనేది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దీన్ని రెవెన్యూ ఇది ఒక ఏటీఎంగా చూసేవాళ్ళు. విచ్చలవిడి అవినీతితనం అలా చేశారు. ఇక్కడ మేము ఒక పారదర్శకతతోటి ఓ పద్ధతితో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలకి ఇంకా మెరుగైన వైద్యం అందించే విధంగా కూటమి పనిచేస్తారు.